సస్పెన్షన్ అనేటువంటి బాధాకరమే. కానీ వన్ సైడ్ ఎట్లాంటి నోటీసులు కానీ ఇవ్వకుండా, ముందస్తు సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రికాషన్స్ ఏమీ ఇవ్వకుండా కవిత గారిని సస్పెండ్ చేయడం తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఒక నాటకీయ పరిణామాలు అనేటువంటి చోటు చేసుకున్నాయి. ఎవరైతే కుట్రదారులు అని చెప్పినామో ఆ కుట్రదారుల యొక్క సస్పెన్షన్ సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు తెర వెనుక ఉండి ఈ నాటకాలకు శ్రీకారం చుట్టిల్లు. కవిత గారు ఉంటే వాళ్ళకి ఎక్కడ కూసాలకు కదులుతాయో, ఎక్కడ వాళ్ళ కుర్చీలకు ప్రమాదాలు వస్తాయో అని చెప్పేసి బాధపడినటువంటి వాళ్ళు ఈ యొక్క కుట్రలో భాగస్వామ్యం అయిపోయి కవిత గారిని సస్పెండ్ చేయించడం జరిగింది. అదే కదా, ఈ ఆయన చుట్టూ ఒక పద్మవ్యూహాన్ని ఆ పద్మవ్యూహాన్ని అల్లినటువంటి వ్యక్తుల యొక్క సంబంధించినటువంటి చరిత్ర కనుక ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు కేవలం సారకు దగ్గర ఉండి మందుగోళీలు ఇచ్చుకుంటూ మంచినీళ్ళు ఇచ్చేటువంటి వ్యక్తి, తెలంగాణ సమాజానికి ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ చేయనటువంటి వ్యక్తి. ఇలా 19 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తి శ్రీమతి కవిత గారు. అట్లాంటి మౌనోత్తమైనటువంటి వ్యక్తి పైన ఈ రోజున కవిత గారు సంబంధించినటువంటి సస్పెన్షన్ చేయడం అని అంటే, రేపు రోజున ఈమె వస్తే ఈమె స్థానం సుస్థిరమవుతుంది. ఈమె స్థానం సుస్థిరమైతే మేమందరం కూడా బయటకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి గ్రహించి ముందస్తుగానే ఈమెను మొదటి నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా లెటర్ లీక్ చేయడం కావచ్చు, కవిత గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కార్మికులకు దూరం చేసే విధంగా కార్మిక పక్షపాతిగా ఉంటుంది కాబట్టి టీపీసీ కేసు సంబంధించినటువంటి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి దాన్ని కూడా కనీసం కార్మిక సంబంధించిన చట్టాలను గౌరవించకుండా జనరల్ బాడీ మీటింగ్ చేయకుండా సస్పెండ్ చేసింది. అంటే ఇన్ని రకాలుగా ఒక ఆడబిడ్డను బాధ పెడుతున్నప్పుడు, ఒక ఆడబిడ్డగా తను ఏం కోరుకుంటుందంటే ఒక ఇంటి క్షేమం కోరుకుంటుంది, తండ్రి క్షేమం కోరుకుంటుంది, అన్న క్షేమం కోరుకుంటుంది. అంతకు మిక్కిలి కవిత గారు కోరుకుంటుంది ఏం లేదు. ఇలా వ్యక్తులను అనేక రకాలుగా అనేక పార్టీలలో తిడుతున్నారు. ఇలా ఈటల రాజేంద్ర గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ని తిడుతున్నారు. ఏది బీజేపీ సస్పెండ్ చేయలే. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారిని తిడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయలే. ఇలా మేము వ్యక్తులను విమర్శిస్తే పార్టీకి క్రమశిక్షణ చర్యలు ఏంది నాకు అర్థం కావట్లే. ఇలా వ్యవస్థను మేము విమర్శించాలి. గోడల మధ్యలో మాట్లాడాల్సిన మాటలు బహిరంగంగా మీడియా ముందు మాట్లాడితే తప్పు కాదని చెప్పేసి పార్టీ అంటుంది. ఏం చెప్తారు దానికి? మరి 100% మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటిది వ్యక్తులు, ఆ కుట్రదారులు. మేము కూడా అదే అడుగుతున్నాం కదా. మేము ఇంటర్నల్గా అంతర్గతంగా రాసినటువంటి ఉత్తరాన్ని బహిర్గతం చేసింది ఎవరు? ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టిన కుట్రదారులని? మేము అందుకనే సైలెంట్గా ఉన్నాం. అందుకనే జాగృతి కండవలతో మేము కార్యక్రమాలు చేసినాం. పీసీ కోర్స్ కమిషన్ వేసి కేసీఆర్ గారి పైన ఏదైతే సిబిఐ సంబంధించినటువంటి దర్యాప్తుకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందో, ఇలా ఈ వయసులో కేసీఆర్ గారికి సిబిఐ కేసులు ఎదుర్కోవాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కల్పించింది ఎవరు? దీంట్లో అవినీతి జరగలేదని చెప్పేసి అంటున్నారు. మరి అవినీతి జరగలేదన్నప్పుడు ఈ మురళీధర్ రావు దగ్గర, లేకపోతే ఏదైతే నూనె శ్రీధర్ రావు దగ్గర, వీళ్ళ దగ్గర ఎట్లా ఎంత సొమ్ము దొరికింది? ఇన్ని వేల కోట్లు ఎట్లా దొరికినాయి? ఇలా సిబిఐ సంబంధించిన విచారణ దర్యాప్తుకు వస్తే కేసీఆర్ గారు లాంటి మహోన్నత శిఖరానికి ఈ వయసులో అట్లాంటి మచ్చ అవసరమా? దాన్ని చేసింది ఎవరు? అధికారులు దొరికితే హరీష్ రావు బాధ్యత వహించాలన్నా మీ ఉద్దేశం ఏంటి అసలు? నిన్న కూడా కవిత మాట్లాడింది, హరీష్ రావు చేసిన అవినీతి మరకలు కేసీఆర్ కంటిస్తున్నారు అని చెప్పేసి, అందుకే సెకండ్ టర్మ్లో హరీష్ రావును కూడా దూరం పెట్టారని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తారు. మళ్ళీ అదే హరీష్ రావుకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చి మళ్ళీ కేసీఆర్ క్యాబినెట్లో చేర్చుకున్నారు. మరి దానికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఇరిగేషన్ ద్వారా జరుగుతున్నటువంటి అవినీతిని దూరం చేయడం కోసమే ఆర్థిక శాఖని ఇచ్చిళ్ళు. అయినా కానీ అది ప్రోత్సహించబడ్డది. ఇంకెందుకంటే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటిది వనరులు పుష్కలంగా ఉన్నటువంటి సంస్థని చూసుకోమని మళ్ళీ ఇచ్చినామని మీ ఉద్దేశం ఏంది? మరి కాదు, కేసీఆర్ గారు ఆలోచన ఎంతసేపు ఏంటంటే పవిత్రమైనటువంటి ఆలోచన. కేసీఆర్ గారు కాళేశ్వరం ఏంటంటే ఒక కళల ప్రాజెక్ట్. ఆయన దాన్ని అంత ప్యూర్లీగా చూసిండు. కానీ ఆయనకు తెలియకుండా చేసినటువంటి రాజకీయాలు ఇవన్నీ. ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇదే సంతోష్ రావు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి బడాబాబులను తీసుకొచ్చేసి కాంట్రాక్టులు దారాదత్తం చేసేసి, ఇలా నేను అడుగుతున్నాండి, సామాన్య ఇంజనీరు వాడికి ఉండబడేటువంటి శాలరీ 1,20,000 1,30,000 పే స్కేల్ ఉంటుంది. అట్లాంటి వాడి దగ్గర కోట్ల రూపాయలు ఏందండి? మరి దీనికి కారణం ఎవరు? సమాధానం చెప్పాలి కదా. ఇలా సిబిఐ ఎంక్వైరీ దాకా పోయిన తర్వాత కేసీఆర్ గారు లాంటి మౌనత శిఖరానికి అంత మచ్చ తెచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ జాగృతి ఒక బిడ్డగా, ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇవన్నీ ముఖ్యమంత్రి చూసుకోలేదా? మంది ఇంత అధికారులు తింటున్నారు అని అప్పుడు ముఖ్యమంత్రి గ్రహించలేదా? కేసీఆర్ గ్రహించలేదా? అధికారులు తిన్నారా? మన దగ్గర ఉండి మన సార్ పక్కకు ఉన్నటువంటి వాళ్ళు తినిపించిల్లా? ఇదే ప్రశ్న ఉత్పన్నమయ్యేది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు మీ పైన పెట్టిన తర్వాత ఆ బాధ్యతను అల్లుడు సక్రమంగానే చూసుకుంటున్నారు అనుకున్నారు కేసీఆర్ గారు. మరి అది సక్రమంగా జరిగిందా, అక్రమంగా జరిగిందా రేపు సిబిఐ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దానిపైన నివేదిక ఇచ్చి వాళ్ళ ఆర్డర్ కూడా తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం. రేపు మాపు సిబిఐ వస్తే అది కూడా తెలుస్తుంది. కానీ మా బాధ అంతా ఏంటంటే ఈ వయసులో కేసీఆర్ గారికి ఈ మచ్చ తీసుకొచ్చే విధానానికి సృష్టించినటువంటి వ్యక్తులు ఈ ద్రోహులు అని చెప్పేసి నిన్న కవిత గారు సంబోధించారు. ఇప్పుడు మీ టార్గెట్ హరీష్ రావా, కేటీఆర్? మొత్తం బయట కూడా స్లోగన్స్ హరీష్ రావుకు వ్యతిరేకంగా ఇస్తున్నారు, కేటీఆర్ గురించి ఎక్కడ ప్రస్తావిస్తున్నారు. మరి కేటీఆర్ కూడా బావకే సపోర్ట్ చేస్తున్నాడు కదా, సొంత చెల్లెలు కాదని. ఏం చెప్తారు మరి కేటీఆర్ గురించి? మేము ఒకటే చెప్తున్నా సార్, నేను ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు మామకు వెన్నుపోటు పొడిచినటువంటి చందంగా, మామకు వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిండో అంత చరిష్మా ఉన్నటువంటి బాలకృష్ణ కూడా ఏం కాలేకపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ మేము పురంధేశ్వరులం కాదలుచుకోలే. ఖచ్చితంగా కేసీఆర్ గారిని
కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక స్టాండ్ తీసుకున్నది. ఆ స్టాండ్ పరంగా ముందుకు పోతాం. ఆయన ముందు ఎట్లాంటి పదవివ్యాలు వీళ్ళు అల్లినా కానీ వాటిని త్యజించుకొని ముందుకు పోయి సార్ 100% కాపాడుకుంటాను. తెలంగాణ జాగృతి శ్రీమతి కవిత గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. తెలంగాణ జాగృతి మీ కవితక్కను తెలంగాణ షర్మిల అంటున్నారు, ఏం చెప్తారు మరి వాళ్ళకి సమాధానం? అక్కకు నాకు అనుకున్నటువంటి దూరం ఉన్నది షర్మిలకు. మాకు షర్మిల మంగళవారం లీడర్ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో అనుకున్నారు. అంటే నేనేమంటున్నా, ఈ ప్రాంత పరిస్థితులు అనేటువంటి ఏవి కూడా అవగతం కాకుండా పార్టీ పెట్టేసి ఆదిలోనే ఆదిపాలు అయినట్టుగా పోయినటువంటి వ్యక్తి. మాకు పోల్స్తున్నారు, పార్టీ పెడతారు మళ్ళీ విలీనం అవుతుంది. ఎందుకు అట్లా అంటే పార్టీ ఏమైనా పెట్టే ఆలోచనలు ఉన్నదా, ఏం చెప్తున్నారు? మాకు ఒక కంటెంట్ ఉంది, చదువుకున్న నాయకురాలు, ఒక అనర్గళంగా మాట్లాడే విధానం ఉంది, 3 భాషలలో అనర్గళంగా మాట్లాడుతుంది. వేదిక సృష్టిస్తాము అవసరమైతే. రేపు రోజున బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నారు. అంత గొప్ప నాయకురాలు కవిత గారు. 19 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసిళ్ళు. ఆ రోజుల్లోనే 2006 నుంచి వెళ్ళి 2014 వరకు 9 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకున్న నాయకురాలు మా కవిత గారు. కేసీఆర్ గారికి ఎట్లాంటి మొండి ధైర్యం ఉంటుందో, మొండి గుండె ఉంటుందో, సేమ్ అదే విజనరీ లీడర్ మా కవిత గారు. సస్పెన్షన్ సంబంధించి కేసీఆర్ హస్తమే లేదంటారా, ఏం చెప్తారు మరి? కేసీఆర్ తెలియకుండానే సస్పెన్షన్ కూడా జరిగింది అనుకుంటున్నారా? మేబీ అనుకోవచ్చు కూడా, ఎందుకంటే పార్టీ మొత్తం కూడా హస్తగతం. తెలియకుండా ఇంత జరుగుద్దా సొంత బిడ్డ మీద? పార్టీ మొత్తం హస్తగతం అయిపోయింది. ఈ రోజు మేము ఆరోపించేది అదే. సోషల్ మీడియా, పెయిడ్ మీడియా మొత్తం కూడా వాడుతున్నారు కవిత గారి పైన. మొత్తం వాళ్ళ సంబంధించినటువంటి అంత శ్రమనంతా కూడా కవిత గారి పైన వాడుతున్నారు. ఇలా నేను అడుగుతున్నా, సిగ్గుండాలే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. నేను అడిగేది ఏంటంటే, కవిత గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కాలబెడుతున్నారు, కవిత గారికి సంబంధించిన దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ గారి పైన ఇచ్చినప్పుడు మీరు ఏడబోయిల్లు ఎందుకు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయలే? ఎందుకు సిబిఐ సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయలే? బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయలే? ఒకరోజు ఒక నిరసన కార్యక్రమం చేసిలా పేపర్ ప్రజెంటేషన్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పరిమితం అయ్యి తప్పితే కేసీఆర్ గారిని కాపాడుకోవడం కోసం, ఆయన మీద అవినీతి మచ్చ రాకుండా ఉండడం కోసం హరీష్ రావు ఏం చేసిండు? ఈ రోజు రేపు రోజున బాబామర్దల యుద్ధం కూడా కట్నే అవుతుంది. ఇలా కవితమ్మను తీసుకొచ్చి పక్కకి వెళ్ళగొట్టిల్లు. దానికి సపోర్ట్ ఇలా కేటీఆర్ గారు ఒకవేళ చేస్తాడేమో, చేసినా కానీ రేపు నీ పరిస్థితి ఏమైతే కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలా తీవ్రమైన అన్యాయం ఇది. ఇలా జాగృతి పరంగా ప్రజలను చైతన్యం చేసి ఇలా సంప్రదాయాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కవితక్క గారి పట్ల పార్టీ ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, కొంతమంది వల్ల పార్టీ ఇబ్బంది అవుతుంది, కొంతమంది వల్ల పార్టీలో ఉన్న అగ్రనాయకుని మా కేసీఆర్ గారిని కలవలేకపోతున్నామని ఉత్తరం ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని లీక్ చేసి కవితక్క గారిని ఇబ్బందులు సృష్టించాలనే కొంతమంది కూడగట్టుకొని ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు చేసి కవితక్క గారిని ఇలా సస్పెండ్ చేయడం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కొన్ని రోజుల నుంచి కూడా ఇది ఒక జరుగుతూ ఉన్నది. కొంతమంది ఆనందం గురించి, కొంతమంది కళ్ళలో ఆనందం గురించి, కొంతమంది కూడగట్టుకొని పార్టీని ఆగం చేశారు. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టులో కవితక్క గారు కూడా చెప్పడం జరిగింది, పార్టీని ఆగం చేసినటువంటి వారిని దగ్గర తీసుకొని ఈరోజు కవితక్క గారిని పార్టీకి దూరం చేయాలని ఒక కుట్ర చేసి ఈరోజు ఈ విధంగా చేసిరని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాని గురించి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసిర్రో కుట్రలో భాగంగా తమ తండ్రి గారిని ఏదైతే అరెస్ట్ చేస్తారేమో అని చేసి బాధతోని అక్కగారు మాట్లాడడం జరిగి, అక్కగారు కూడా కవితక్క గారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ నుంచే ఉన్నారు. మరి జాగృతి కూడా స్థాపించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని అందరినీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలని ఈ విధంగా చేసుకోవాలి పండుగలు అవి అని చెప్పేసి చేసిన వ్యక్తి మన కవితక్క గారు. కానీ ఒక ఆడపడుచుగా అట్లా వారు తండ్రి గారిని మన అరెస్ట్ చేస్తారేమనే బాధతోని వారు చెప్పడం జరిగింది. కానీ వారైతే కావాలని అయితే ఏం చెప్పలేదు అని చెప్పేసి అనిపిస్తుంది.